శ్రీ గురుచరిత్ర 11వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. ప్రస్తావన. ఈ 11, 12వ అధ్యాయాలలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క రెండవ కలియుగ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి వృత్తాంతం చెప్పబడుతుంది. ఇందులో గమనించవలసిన ముఖ్యమైన అంశాలివి. శ్రీపాదస్వామి కానీ శ్రీ నృసింహ సరస్వతి స్వామి కానీ తాము భగవద్ అవతారములు అనే లోకానికి చాటుకోలేదు. శ్రీపాదస్వామి సాక్షాత్తు భగవంతుడే. మానుషం మన్యే, ఆయన ఏమైనా చేయగల తలుస్తున్నాను. మొదట ఒక్కడుగా ఉన్న ఆయన తరువాత త్రిమూర్తుల రూపం ధరించి వేరు వేరు కార్యాలు చేయడం లేదా శ్రీపాదులు ఆ త్రిమూర్తులకు చాటలేదు. ఆయన మహిమకు సంభవము అన్నది లేదు. తన నిజతత్వాన్ని ఆయన అంతర్ధానమయ్యాక కూడా ఆ క్షేత్రంలో తమను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తున్నారని తెలిపే దివ్య లీల ఒక దానిని చెబుతాను విను. ఈ అవతారమూర్తులు వల్లభేషుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని అనుభవపూర్వకంగా తమ దైవత్వాన్ని అతడి కుటుంబం చాలా పెద్దది. అలాగాని పూర్వపురంలో ఔన్నహికుడైన శ్రీపాదస్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మ రూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని అవతార పురుషులందరూ అతడు స్వామికి భక్తుడయ్యాడు. ఆశ్రయించి అతడు ప్రతి సంవత్సరము నియమంగా ఒక్కసారైనా కృపకరం స్వామిని సేవిస్తుండేవారు. ఒకనాడు అతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనార్థం అక్కడ ఆయన ప్రీతి కొరకు 1000 మంది బ్రాహ్మణులైన సాధకుల చేస్తానని అప్పటి నుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి ప్రదర్శించిన అక్కడ స్వామి దయ వల్ల అతడు ఆశించిన దానికంటే ఎన్నో రెట్లను ఎక్కువగా లాభం నిర్దుష్టమైన ఆధ్యాత్మిక భావనలు భక్తులకు ప్రసాదించి భక్తి విశ్వాసాలను మోక్షోన్ముఖులు చేసేదిగా మాత్రమే అతడు తనకు వచ్చిన లాభాలను ఎంతో తమ శక్తి సామర్థ్యాలతో చెల్లించడానికి కావలసిన బ్రహ్మచర్యాలతో కట్టుకుని తమ పురానికి చేకూర్చే సాధనాలు. నలుగురు దొంగలు అతని వద్ద ఎంతో ధనమున్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి నామధారికి తోడైన అత్యంత ఆసక్తితో కూడా ప్రతి సంవత్సరం స్వామి రెండవ పర్యాయం అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతన్ని నమ్మించారు. ఇలా 2-3 రోజుల ప్రయాణం చేసి వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి కోరికలలో పెరుగుతున్న దొంగలు అతనిపై పడి అతన్ని ధనం అపహరించారు. తర్వాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని భగవల్లీల దేహాన్ని దహనం చేయడానికి అవకాశం లభించింది. వల్లభేషుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద శ్రీవల్లభ కేకరించడానికి తనను అందువల్ల చేసుకున్న రక్షకుడైన శ్రీపాద శ్రీవల్లభేంద్రులు కూడా జడలు భస్మము త్రిశూలము రూపంలో అగాధమైన త్రిశూలంతో వాళ్ళని పొడిచి ఆయన లీలలను. అప్పుడు ఆ దొంగలలో ఒకడు ఆయన పాదాలపై పడి, ప్రభు, నేను దుష్టబుద్ధి శ్రీపాదస్వామి ఆదేశించలేదు. నేను తెలియక దారిలో గడిపింది. నిజానికి మహారాష్ట్రలోని సర్వసాక్షి గ్రామంలో అది అకోలా జిల్లాలో నన్ను క్షమించి విడిచి రాజసనేయ శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా స్వామి అతనికి అభయం. తల్లిదండ్రులు ఆమె కొంచెం ప్రసాదించి చేశారు. దానిని ఆమెకు శరీరంపై చెల్లి సౌశీల్యపడి ఉన్న తలను ఉండానికి అతికించమని ఆమెకు యుక్త వయస్సు రాగానే అనే స్వామికి ఇచ్చి వల్లభేషుని శిరస్సుపై తమ అమృత అతడు మంచి శివభక్తుడు. మరుక్షణమే స్మార్తులకు శివవ్రతులు తిరిగి అలవాటు ఉండేది కనుక అతనికి స్పృహ వచ్చేసరికి శివవ్రతులు సూర్యోదయమైంది. పూర్వజన్మ సంస్కారానికి తోడు ఒక జన్మలో మాత్రమే ఉన్నాడు. ఆమె ప్రతిదినము జరిగినదేమీ గుర్తులేదు. భర్తతో కలిసి చచ్చిపడి ఉన్న దొంగలను ఆశ్చర్యపడి వీళ్ళందరూ ఎలా మరణించారు, ఎలా బ్రతికి సూర్యుని ఛాయాదే ఇంకా ఇక్కడే ఉపచారాలు అని అడిగాడు. ఇప్పుడు ఒక అద్భుతమైన అంబలీల జరిగింది. మాధవ శర్మ అనుసరించి వచ్చిన వారు గాని యాత్రికుడు కాచాడు. వారిని చంపి మహామహిమాన్వితమైన ఒక తపస్వి వచ్చి ఆ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు. నామధారక, నీకు నన్ను కాపలాగా ఉండగానే అందరి పిల్లల వలె ఏడవలేదు సరిగదా? ఈశ్వరుడు ఎవరో గాని సాక్షాత్తు పరమశివునిలా ఉన్నవారు ఆశ్చర్యపోయారు.
మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాద వల్లభులేనని తెలుసుకుని భాగ్యం పండింది. భగవంతుడైన ఆయన దర్శనం సాక్షాత్తు భగవంతుడే. ఇతడు వల్లభేశుని గృహస్థాశ్రమం స్వీకరించడు. అతడు చిన్న వయసులోనే సన్యాసోత్సాహంతో ఆ ధనం జగద్వంద్యుడు అవుతాడు. పూర్వపురం ఇతని చరణాలు శ్రీపాదుని పాదుకలు కామధేనువు సకల ఉపచోరాలు ఇతని దర్శనం చేతనే పతితులు పావనులు అవుతారు. ముందు తాను అనుకున్నట్లు 1000 మందికి కాకుండా ఇతన్ని కన్నంతో 4000 మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులతో శ్రీపాద స్వామి కురూపంలో అదృశ్యంగా ఉంటూ ఇటువంటి బాలునికి శ్రీ సజ్జనులకు అక్కడ ఆయన నవనిధులు పరిచారకులు అని ఆయన శ్రీ నృసింహ సరస్వతి బాలుడు వెంటనే వేరొక చోట అవతారం ఎత్తి లోకోపరాకిపోయి భక్తులని చూడడానికి ఉన్నప్పటికీ స్మరణ చేస్తే చాలు పిల్లవానికి స్వామి దోషం తగలకుండా తండ్రి రక్షాబంధనం చేయించాడు. తల్లి అతనికి అనుగుణమైన మిరపకాయలు వేపాకులు ఇలా ఉన్నది. తర్వాత ఒక సుముహూర్తంలో ఆ పిల్లవానికి శాలగ్రామ దేవ అని పేరు అందరూ అతనిని నరులంటే అజ్ఞానబద్ధులైన హరి అంటే మానవుల యొక్క దైన్య తాప దిగంబర దిగంబర ఆ పేరు అవధూత చింతన దిగంబర ఉన్నది. దిగంబర బలహీనంగా దిగంబర అవధూత చింతన దిగంబర పిల్లవాడి కోసం ఒక దిగంబర దిగంబర ఏర్పాటు శ్రీపాద వల్లభ దిగంబర ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని వెంటనే ఆమెకు స్తన్యం పెళ్ళువికి 32 ధారలుగా ఈ విషయం అందరికీ తెలిస్తే బిడ్డకు దృష్టి దోషం తగులుతుందని వెరచి అంబ ఈ లీలను రహస్యంగా ఉంచింది. ఆ పిల్లవాడు ఊయలలో పడుకోబెడితే ఏడ్చేవాడు, నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు. ఇలాంటి లీలలు ఎన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు. అందువల్ల ఆ ప్రభువు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియలేదు. ఇలా సంవత్సరము గడిచినా అతనికి ఒక్క మాట కూడా రాలేదు. కులదేవతలను ఆరాధించమని కొందరు, మర్యాకుల విస్తళ్లలో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని కొందరు, రావియాకుల విస్తళ్లలో భోజనం పెట్టించమని ఇంకొందరు చెప్పారు. మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటే క్రమంగా వస్తాయని కొందరు, అతడు మాత్రం మాటలు వచ్చినా కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతాడని మరికొందరు అనేవారు. వారందరి మాటలు విన్న నరహరి నవ్వేవాడు. ఎవరు ఏమడిగినా ఓం అన్నదే అతని సమాధానం. ఆ సంగతి విని కొందరు పెద్దలు ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు కనుక ఇతడు చెవిటివాడు కాదని స్పష్టమవుతున్నది అనేవారు. అతడు మూగవాడైతే అంత స్పష్టంగా ఓం అనడం సాధ్యం కాదు. అతడు మాటలు వచ్చి కూడా ఎందుకో మాట్లాడడం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు. ఆమె ఎవరేది చేయమని చెప్పినా అదల్లా చేసేది. తమ కులదైవమైన దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసేది. ఇలా నరహరికి 7వ సంవత్సరం వచ్చింది. కానీ అతడు మాట్లాడనే లేదు. బాలుడు మూగవాడు అవుతాడని తల్లిదండ్రులు ఎంతో కలత చెందారు. ఒకనాడు అంబ అతని పరిస్థితికి కంటతడి పెట్టింది. అది చూచి నరహరి సైగలతో ఆమెను వారించి ప్రక్కనే ఉన్న ఒక ఇనుప వస్తువును తెప్పించి దాన్ని చేత్తో త్రాకాడు. తక్షణమే అది బంగారంగా మారింది. ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులను అతని చేత తాకించారు. అవి కూడా బంగారంగా మారాయి. తమ పిల్లవాడు సామాన్యుడు కాదని, ఆజన్మ సిద్ధుడని వారు గుర్తించారు. అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవడం గురించి దిగులు పడుతూనే ఉండేవారు. అతడు వేదాధ్యయనం చేసి స్వధర్మాన్ని ఎలా పాలించగలడు అన్నదే మాధవ శర్మకున్న దిగులు. తల్లి ఒకరోజు అతనిని అక్కున చేర్చుకుని కన్నీరు కారుస్తూ, నా కన్న తండ్రి, నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అన్నది. అది విని నరహరి నవ్వి తనకు ఉపనయనం చేస్తే మాట్లాడతానని, మొట్టమొదటగా ఆమెతోనే సైగల ద్వారా తెలిపాడు. ఆ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి అతనికి ఉపనయనానికి ఒక శుభముహూర్తం నిర్ణయించి ఊరి వారందరినీ ఆహ్వానించాడు. గ్రామస్తులందరూ అతడి ఆశలు అడియాశలై నలుగురిలో తలవంపులకు గురి అవుతాడని తలచారు. కొందరు పెద్దలు మాత్రం, అయ్యా, ఆ పిల్లవాడు గాయత్రి మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమీ, లేకపోతేనేమి, మనకు మాత్రం మృష్టాన్న భోజనము, ఘనంగా దక్షిణ తాంబూలాలు లభిస్తాయి. కనుక ఈ ఉపనయన కార్యక్రమం జరుపుకోనివ్వండి అన్నారు. అందరూ ఉపనయనానికి మాధవ శర్మ ఇంట సమావేశమయ్యారు.
నరహరి మండపము మాతృభోజనము అయ్యాక జింక చర్మము పసుపు వస్త్రము ధరించాడు. చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రరాజాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు. తరువాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను భవతీ భిక్షాందేహి అనే భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడుతానని తల్లికి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తల్లి మొదట భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి అగ్నిమీలే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పాడు. అంబ రెండవసారి భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి ఇషేత్వా అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రం పఠించాడు. తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని ఆయాహి అని ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు. అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు. జీవితంలో మొదటిసారిగా మాట్లాడడం ప్రణవోచ్చారణ తర్వాత వేద పఠనంతో కానీ చేయకూడదని నరహరి అంతకాలము మాట్లాడలేదని అందరూ అనుకున్నారు. 3 భిక్షలు అయ్యాక ఆయన 4వ భిక్ష వేదం కూడా చదివాడు. 3 భిక్షలు అయ్యాక ఆయన 4వ వేదం కూడా చదివాడు. ఆయన భగవత్ అవతారమని తెలుసుకుని అచ్చడి బ్రాహ్మణులంతా నమస్కరించారు. సర్వశాస్త్రాలకు జన్మస్థానమైన ఆ ప్రభువుకు ఇది ఒక్క లెక్కలోనిది కాదు. క్రతువు పూర్తిగా వచ్చింది. మాధవ శర్మ దంపతులు అమితోత్సాహంతో ఉన్నారు. వామనుని వలె భాషిస్తున్న ఆ నూతన బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించి, నాయనా, ఇక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమా అన్నది. వెంటనే అతడు తల్లికి నమస్కరించి, అమ్మా, నీ ఆజ్ఞ మేరకు నేను భిక్షువునవుతాను. నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి అనుమతి ఇవ్వండి అని తండ్రి వైపు కూడా తిరిగాడు. ఆ మాటలకు ఆ తల్లి నివ్వెరపోయి దుఃఖిస్తూ, నాయనా, ఒక్కగానొక్క మగబిడ్డవు. మేము 16 సంవత్సరాలు ఎంతగానో ఎదురుచూచి ఎన్నో వ్రతాలు ఆచరించాక పుట్టావు. తర్వాత 7 సంవత్సరాల నీవు మాట్లాడనే లేదు. ఇంతకాలానికి పరమేశ్వరుని కృప వలన నేను చేస్తున్న పూజలు వ్రతాలు ఫలించి ఈరోజే మొదటిసారిగా నీ మాటలు వినగలిగాను. అందుకు నేను సంతోషిస్తూ ఉండగా నీవిలా అంటావేమిటి? అప్పుడే నీవు ఇల్లు విడిచిపెట్టిపోతే మా గతేమిటి? నీవు గృహస్థువై బిడ్డలు కలిగాక సన్యసించవచ్చు కదా అని బ్రతిమాలింది. అప్పుడు నరహరి తల్లిని కౌగలించుకొని ఓదార్చి, అమ్మా, నా మాట విను. వివేకంతో ఆలోచించి ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో. నేను ధర్మరక్షణ కోసం అవతరించాను. నీకింకా 4 బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేస్తారు. వెనుకటి జన్మలో నీవు నిష్ఠతో శంకరుణ్ణి పూజించడం వల్లనే నేను నీ గర్భాన జన్మించాను అని చెప్పి ఆమె శిరస్సుపై తన చేతిని ఉంచి ఆశీర్వదించాడు. వెంటనే ఆమెకు తన పూర్వజన్మ స్మృతి కలిగినది. అతడు శ్రీపాద శ్రీవల్లభుడిగా దర్శనమిచ్చాడు. వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై పడి ఇలా అన్నది, స్వామి, పూర్వజన్మలో కుపుత్రవతినైన నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాదుడు నీవే. బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి. అట్టి నీవు నా గర్భాన పుట్టినందువల్ల నా పితృవంశము కూడా పావనమయ్యాయి. అప్పుడు అతడు ఆమెను లేవదీసి, అమ్మా, ఈ పూర్వవృత్తాంతం వెల్లడి చేయవద్దు. నీకొక రహస్యం చెబుతాను, గుప్తంగా ఉంచు. నేను సంసారం అంటని సన్యాసిని. నేను చేయవలసిన తీర్థాటనము మొదలైన కార్యాలెన్నో ఉన్నాయి. అవి నేను ప్రకటించ వీలు లేనిది, రహస్యమైనవి. ఈ కర్తవ్యం నాకు తప్పదు కనుక నేను ఇంట్లో ఉండ వీలు పడదు. కనుక నీవు అనుమతి ప్రసాదించు అన్నాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఇది 11వ అధ్యాయం సమాప్తం. జై గురుదత్త.